లేదంటే ఇక్కడ వేదవతి అభికి రాహుల్కి పెళ్లి చేయాలని అనుకుంటోంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? రాహుల్ ఎక్కడా? ఆ జిడ్డు మొహంది అభి ఎక్కడా? పోయి దాన్ని కోడలుగా చేసుకోవాలనుకోవడం ఏంటి? నేను చెప్పేది నిజం నాన్న. నేను కూడా మొదట నమ్మలేకపోయాను, కానీ నేను అనుకున్నది నిజమైంది. అసలు వేదవతికి బుర్ర పనిచేస్తోందా లేదా? లేకపోతే వాళ్ళు కూడా దాని జాతకం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారా? అయినా రాహుల్ ఎందుకు ఒప్పుకుంటాడు? అసలు నిజం తెలిస్తే రాహుల్ ఎగిరి గంతేసి అభిని పెళ్లి చేసుకుంటాడు. ఏంటా నిజం? అవన్నీ ఫోన్లో చెప్పేవి కావు నాన్న. నేను నిన్ను పర్సనల్ గా కలిసి చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా నువ్వు చేయాల్సింది ఇంద్రకి అభికి పెళ్లి జరిగే ప్లాన్ ఆలోచించటం. ఏదో ఒకటి చేయి నాన్న. వీలైనంత త్వరగా అభి పెళ్లి జరిగిపోవాలి, అంతే. నీకు మిగిలిన వివరాలన్నీ రేపు కలిసి చెప్తాను. బై. సరేమ్మా, జాగ్రత్త. ఇలా చూస్తుందేంటి? నేను మాట్లాడిందంతా వినేసిందా? ఏం జరుగుతోంది ఐరేంద్రి? అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తోందా? అంటే మొత్తం వినేసిందా? దేవుడా, ఇప్పుడు ఏమికేం చెప్పాలి? నేను విన్నాను. నా దగ్గర నిజం దాచడానికి ట్రై చేయకు. చెప్పు.